ఇమీడియట్ గా ఫైర్ ఇంజిన్ కాల్ చేయండి. బాగి పదండి పదండి. చిత్ర త్వరగా పదండి. చిత్ర 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 వినోద్ నడవండి నడవండి. చిత్ర రండి రండి. సార్ ప్లీజ్ సార్ నన్ను కాపాడండి. ప్లీజ్ సార్ నన్ను కాపాడండి. ప్లీజ్ సార్ నన్ను కాపాడండి. బాగి నువ్వు బయటికి వెళ్ళు. నేను ఆవిడ్ని కాపాడొస్తాను. మీతో పాటు లోపలికి వస్తాను. బాగి నువ్వు వెళ్ళు. ఏంటి లేదండి. ఏంటి నేను వస్తానండి. వీఆర్ వెరీ సారీ. థ్యాంక్ గాడ్ ఎవరికి ఏమీ కాలేదు. నో, యాక్చువల్గా ఐ షుడ్ థ్యాంక్ అమరేంద్ర గారు అండ్ భాగమతి గారు. అందరూ వాళ్ల ప్రాణాల కోసం పరిగెడుతుంటే వాళ్ళు మాత్రమే పక్క వాళ్ళ ప్రాణాల కోసం పరిగెట్టారు. ఫస్ట్ రౌండ్లో వాళ్ళ పిల్లల గురించి మాట్లాడడం విన్న తర్వాత వాళ్ళ ప్రొఫైల్ చూసి ఒక్క రౌండ్ కూడా క్వాలిఫై అవ్వలేరు అని అనుకున్నాను. కానీ ప్రేమకి 1, 2 అనే నెంబర్స్తో పని లేదని మీరు ప్రూవ్ చేశారు. మీరు ఇక్కడున్న వాళ్ళనే కాదు, నా ఆలోచనలను కూడా ఓడించి మీరే గెలిచారు. Now, I am proudly announcing the best couple of 2025 goes to Amarendra Garu and Bhagamati Garu. చిత్ర చిత్ర ఆగు.
ఇంకా ఎంతసేపు ఇక్కడే ఉంటావు చిత్ర? ఇంటికి వెళ్దాం పదా. వెళ్ళి బాగి బావగారు గెలిచారని చెప్పి అందరూ చిందులేస్తూ బిందులు చేసుకుంటుంటే మనం చూస్తూ ఉండాలా? అరే ఏంటండి, బావగారికి మీరంటే కొంచెం కూడా ప్రేమ లేదా? మీకోసం మిమ్మల్ని గెలిపించడం కోసమైనా ఆయన ఓడిపోవచ్చు కదా. అదేం చిత్ర అలా మాట్లాడుతున్నావు? అన్నయ్య గెలిచినా మనం గెలిచినా ఒకటే కదా. అవునా? అయితే వెళ్ళి మీ అన్నయ్య గెలుచుకున్న చెక్ తీసుకుని రండి. తీసుకురాలేరు కదా? మరి ఇలాంటి మాటలు మాత్రం మాట్లాడకండి. నేను అసలు ఒళ్ళు మండిపోయి ఉన్నాను. బిజినెస్ చేస్తాం, డబ్బులు ఇవ్వమంటే ఇవ్వరు. కాంపిటీషన్లో అయినా గెలుద్దామంటే అక్కడ కూడా ఓడిస్తారు. అసలు మనం ఎలా బతకాలి? వినోద్, మనం ఇంటికెళ్ళి వేరే కాపురం పెట్టి వెళ్ళిపోతామని చెప్దాం. ఆస్తి భాగాలు పెట్టమని అడుగుదాం. మనం ఇప్పుడు నేరుగా వెళ్ళి చిత్ర, వేరు కాపురం అన్న ఆలోచన కూడా రానివ్వకు. ఎందుకంటే నేను అన్నయ్యని పిల్లల్ని వదిలి ఎక్కడికి రాను. అందరితో కలిసి ఉండడం, అడ్జస్ట్ అవ్వడం నీకు అలవాటు ఉండకపోవచ్చు,